3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ నేటి నుంచి జర్మనీలో పర్యటిస్తారు. ప్రధానంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంపైనే మోదీ దృష్టి పెట్టనున్నారు. జర్మనీ వాణిజ్య రాజధాని హోనోలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ బిజినెస్ ఫెయిర్ను మోదీ ఆ దేశ ఛాన్సలర్ యాంజెలో మార్కెల్తో కలిసి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శనలో భారత వాణిజ్య భాగస్వామిగా పాల్గొంటుంది. ఈ నెల 13 నుంచి 17 వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ ఫెయిర్గా పిలువబడే ఈ ప్రదర్శనలో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి వాటిని ప్రధాని స్వయంగా వివరించి అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే అవకాశం ఉంది. భారత్కు చెందిన 300కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని పెట్టుబడులను ఆకర్షించనున్నాయి. దీనికి తోడు పలు అంశాల్లో కూడా వాణిజ్య మెరుగుదలపై జర్మనీ ఛాన్సలర్తో జరిపే ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోడీ దృష్టి పెట్టనున్నారు. భారత్ ఆటోమొబైల్ రంగంలో జర్మనీ పెట్టుబడులు మరింతగా పెంచాలని మోదీ కోరనున్నారు. బీమా, రైల్వే, రక్షణ, విద్యుత్, పవన విద్యుత్, సౌర విద్యుత్ రంగాల్లో పెట్టుబడులను మోదీ ఆకర్షించనున్నారు. మోదీ పర్యటనపై జర్మనీలోని 10,10,000 మంది భారతీయుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.